అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పునగంటి ఆకుపప్పు. ఎప్పుడు మనం రొటీన్గా కుక్కర్లో పప్పు వేసి పునగంటి ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్, కారం వేసి చేస్తాం కదా, అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో నేను చూపించే విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచి వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్ అనేది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. దగ్గరుండి కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, కరివేపాకును కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగంత ఇంగువ వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పప్పు కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒకవేళ ఈ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు సరిపోకపోతే లాస్ట్ లో టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. టమాటో అనేది మొత్తం మగ్గిపోవాలండి. టమాటాలు ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాత ఒక 2 గుప్పెళ్ల వరకు పొనగంటి ఆకుని శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం ఈ కళాయిలో వేసేసుకోవాలి. ఈ ఆకు అనేది కంప్లీట్ గా మగ్గిపోవాలండి. మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మనము కుక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఈ ఆకు అనేది మగ్గిపోయింది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక గ్లాస్ వరకు కందిపప్పును కుక్కర్ లో పోసేసి శుభ్రంగా వాష్ చేసుకొని 2 గ్లాస్ వరకు వాటర్ పోసి కొద్దిగంత పసుపు వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి కొద్దిగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఉత్తపప్పును కూడా వేసేసుకోవాలి. ఈ పప్పుని వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా ముందుగానే నానబెట్టేసుకొని పప్పు ఈ విధంగా ఉడికినప్పుడు మనం ఈ చింతపండు నీళ్ళని కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్ లో మనము ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఈ పప్పు కొద్దిగా దగ్గర పడేంత వరకు మనము ఉడికించుకుందాం. మనం డైరెక్ట్ గా కుక్కర్ లో ఆకు వేసి చేసినప్పుడు ఆకు మొత్తం మెత్తగా ఉడికిపోయి అసలు ఆకుకూర పప్పు తిన్న ఫీలింగే అనిపించదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలో మధ్యలో అడగంటకుండా మనము కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.